ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలో కోర్టు సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సిఐటి అధ్యక్షులు వడ్డిపల్లి చెంకయ్య మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకు వారి తల్లుల ఖాతాలో తల్లికి వందనం నగదును వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వర్తింప చేయకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 26 ప్రకారం కార్మికులకు తల్లికి వందనం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తిరుపతి జిల్లా జాయింట్ సెక్రటరీ వి పెంచలయ్య, అధ్యక్షులు సుబ్బయ్య, కార్యదర్శి ప్రసాద్, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, కార్మికులు పాల్గొన్నారు. పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, రామారావుని వెంటనే బదిలీ చేయాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని వెంటనే బదిలీ చేయాలి. గత 10 సంవత్సరాల నుండి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ డ్యూటీలో ఉన్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి. కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న రామారావుపై చర్యలు, రాజకీయ పలుకుబడితో నిబంధనలకు విరుద్ధంగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి, బదిలీ చేయాలి రామారావుని వెంటనే. జరుగుతున్నటువంటి బైక్ ర్యాలీని మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనాలు చేయాలని కోరుతూ జరుగుతున్నటువంటి బైక్ ర్యాలీని పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వేయాలి వెంటనే. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వెంటనే. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరిలో ఇంజనీరింగ్ కార్మికులకు వర్తింపజేయాలి, వర్తింపజేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వెంటనే. పాల్పడుతున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని వెంటనే బదిలీ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి. అమలు చేయాలి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం, వెంటనేకి వందనం వెంటనే. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, గత 10 సంవత్సరాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి, రామారావుని వెంటనే బదిలీ చేయాలి. కార్యక్రమాలకు పాల్పడుతున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి. రామారావుని వెంటనే బదిలీ చేయాలి. రాజకీయ పలుకుబడితో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి రామారావుని వెంటనే బదిలీ చేయాలి, రామారావుని వెంటనే. కక్ష కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న రామారావుని వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. అమలు చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వెంటనే. పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు
పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మున్సిపల్ యూనియన్ CI2 అనుబంధ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపల్ పట్టణాల్లో బైక్ ర్యాలీలు జరిగాయి. అందులో భాగంగా వెంకటగిరి మున్సిపల్ కేంద్రంలో కూడా బైక్ ర్యాలీ CI2 ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ బైక్ ర్యాలీ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ఈ నెల 12వ తేదీ తల్లికి వందనం అమౌంట్ని అందరికీ జమ చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి ఈ యొక్క తల్లికి వందనం వర్తింపు చేయలేదు. తల్లికి వందనం వర్తింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి చాలా తక్కువ జీతాలు ఇస్తా ఉన్నారు. 15,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళకి జీతాలు పెంచాలి. జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 నుంచి 24,500 వరకు వాళ్ళకి వివిధ కేటగిరీల వైజ్ జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అట్లాగే ఇక్కడ స్థానికంగా చూసినప్పుడు అనేక సమస్యలతో కార్మికులు బాధపడుతూ ఉన్నారు. డైలీ వేజెస్ కార్మికులకి పెండింగ్ జీతాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇంతవరకు ఆఫ్కాస్లోకి ఎక్కించలేదు. వాళ్ళందరినీ ఆఫ్కాస్లోకి ఎక్కించాలని చెప్పేసి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా గత 10 సంవత్సరాల నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ ఇక్కడే విధులు నిర్వర్తిస్తూ అవినీతి అక్రమాలకి పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇక్కడే ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంది. శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని బదిలీ చేసేంత వరకు ఇక్కడ కార్మికుల మీద కక్షాదింపు చర్యలకు పాల్పడు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఉండడమే కాకుండా కార్మికులపై కక్షాదింపు చర్యలకు పాల్పడడం అయితేనేమి, అలాగే యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకునే ఆయన సొంతంగా యూనియన్ నా యూనియన్లో అనడం అనేది ఇది చట్టానికి విరుద్ధం. ఒక అధికారిగా ఉండి యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కాబట్టి ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్గా అనర్హుడు. కాబట్టి శానిటరీ బాధ్యతల నుండి పక్కన పెట్టాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు ఈ రోజు నుంచి శిబిరం వేసుకొని ఇక్కడ కొనసాగిస్తున్నాం. ఆయన్ని వెంటనే పక్కన కమిషనర్ గారు వెంటనే స్పందించాలి. ఆయన్ని వెంటనే విధుల నుంచి పక్కన పెట్టాలని చెప్పేసి వేరే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేదంటే మా ఆందోళన కార్యక్రమాలు ఈ రోజు నుంచి కంటిన్యూషన్ రామారావుని పక్కన పెట్టేంత వరకు, ఆయన బదిలీ చేసేంత వరకు పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ SRK విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ SRK విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.